పార్టీకే దక్కింది. నేను దీన్ని ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక్క సంవత్సరంలో ఆయన చేసింది 000 గ్రాఫిక్స్ మాటలు తప్పించి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, అసంతృప్తి బాగా మొదలైంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన తెలియజేస్తూ ఉక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ ఏంటి? ఎన్నిసార్లు వచ్చాడు ప్రధానమంత్రి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. మరి ఒక్క మాట చెప్పలేదే ఉక్కు ఫ్యాక్టరీని గురించి. అంత ఉక్కు మనస్తత్వమా కేంద్ర ప్రభుత్వానిది? ఊరికే మాటలు ముచ్చట్లు తప్పించి ఏమి సాధించారు? మొన్న వచ్చిపోయాడు ఆయన, మరి ఏదో చేసిపోయాడు. నేను దాని గురించి మాట్లాడటం లేదు. కానీ ఉక్కు ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం చంద్రబాబు బలహీనతకు ఇది ఉదాహరణ అని తెలియజేస్తున్నా. ఈ చిన్న పని చేయలేవా విశాఖపట్నానికి? ఏమి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు కదా, ఆయన ఒక్క మాట చెప్పొచ్చు కదా, మేము దాంట్లో నుంచి మరి కేంద్ర కేబినెట్ లో పెట్టి తీసేస్తాం ప్రైవేటీకరణను ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఆ మాట కూడా చెప్పించలేవా? ఎందుకయ్యా నీ ప్రభుత్వం, నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశావు ఉక్కు ఫ్యాక్టరీని గురించి? సంవత్సరం దాటిపోయిందే, మాటలు చెప్పడం ఎందుకయ్యా? వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని మరి కేబినెట్ లో పెట్టించి ఒక్క నెల లోపల విత్డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా. వెంటనే ఒక్క నెల లోపల ఉత్త మాటలు చెప్పాకు. 11,000 కోట్లు ఇస్తారు. ఏ ఉడికాయ ఇచ్చేది ఏందా? నీ 1,000 కోట్లు ఎందుకయా? వాళ్ళకి ఒక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా భోంచేస్తారు కదా. ఈరోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీయే కదా. ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు? ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను. వెంటనే విత్డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తున్నాను. మూడో అంశం అమరావతి. 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాలకు అంత మనసులో సంతోషంగా లేదు. కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన. ఇది వాస్తవం. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు సంతోషంగా లేరు. అసలు కారణం, అసలు సంగతి చెప్తాను. శివరామకృష్ణయ్య అనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని. ఆయన ఏం సలహా ఇచ్చాడు? ఒంగోలు దగ్గర దొనకొండలో 1,00,000 ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా. దొనకొండలో ఈయనకి పనులు జరగవనుకున్నాడు. దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. మీ అందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు. ఆయన 50 సంవత్సరాలుగా మీ ఇద్దరం యూత్ కాంగ్రెస్ లో పనిచేసాం. 50 సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర. మరి ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ. ఎక్కడ బంధువులుంటే అక్కడ పనిచేస్తుంటాడు ఆయన. మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ. ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగా అమరావతిని ఆయన తీసుకున్నాడు. ఆయన చెప్పొస్తుంటాడు అప్పుడప్పుడు మాటలు, బాగా బలి చెప్తున్నాడు ఈ మధ్య. మరి దేవతల రాజధాని అన్నాడు. నేను ఇల్లు చూశాను, ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని. నాకు కనిపించిందల్లా కర్రతుమ్మ చెట్లు, మరి అరటి చెట్లు, చెరుకు, ఈ తప్ప ఆడేమీ కనిపించటం లేదు. మరి మట్టి తీసి చూశాను, చేయబెట్టి లాగితే మూరడు మట్టి తీస్తే నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో అమరావతి మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా? బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, అయ్యా రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలంటే 30,000 ఎకరాలు తీసుకున్నాడు. మరి ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటున్నానని నిన్నే చెప్పాడు. ఎందుకయ్యా 70,000 ఎకరాలు? ఏమి చెయ్యాలనుకుంటున్నావయ్యా? మరి నీళ్లలో రాజధాని కట్టాలనా? నువ్వు రాజధాని కట్టేదానికి 50 అంతస్తుల బిల్డింగ్ అంటున్నావు.
నేను నేను చూడలేదు. విశాఖపట్నంలో కూడా 50 అంతస్తుల బిల్డింగ్ ఇప్పటిదాకా ఉన్నాయేమో తెలియదు. మరి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ 10 అంతలు పెరుగుతుంది. నీళ్లు వచ్చేటువంటి కృష్ణానది తీరంలో నువ్వు కట్టేటువంటి అమరావతి బిల్డింగులకు నాకు ఇంజనీర్లు చెప్పారు 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అయినా కూడా ఆయన అక్కడనే కట్టాలంటున్నాడు. కారణం బంధు ప్రీతి. దొనకొండలో లేరు ఆయనకి బంధువులు. ఆ ఆ బంధు ప్రీతి వల్ల మరి అంతేకాదు ఆయన తెలిసిన బంధువులు మిత్రులంతా భూములు కొనేసి ఉన్నారు. ముందుగానే రాజధాని వస్తుందని 100-200 ఎకరాలు బినామీ పేర్లతో కొనుక్కొని ఉన్నారు. అది ఒక పెద్ద పెద్ద అది ఒక అవినీతి గుట్ట అవుతుందని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడే. ఇది ఒక అమరావతి పోయి అవినీతికి రాజధానిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడు చంద్రబాబు నాయుడు. 50,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తానంటాడు. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్సులు పే చేస్తున్నారు కదా. నువ్వు తెచ్చేటువంటి డబ్బు ఒక్క గుంటూరు పైన పడదే, మొత్తం అన్ని జిల్లాల పైన పడుతుంది. ఏంది నువ్వు చేసేది? ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ, నేను అమరావతికి అడ్డం రావటం లేదు, దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. 25 జిల్లాల ప్రజల మనస్తత్వాలు గమనించి ముందుకెళ్ళమని నేను తెలియజేస్తున్నాను. చివరిలో ఇందిరాగాంధీని విమర్శించే పరిస్థితులు లేవు, తెలియదు. ఇందిరాగాంధీ ఒక గొప్ప నాయకురాలు. ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ